విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. బాలకోట గారు నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్ గారు. బాలకోట గారు, బిఆర్ నాయుడు సార్, ఈ పేరు అంటే టీవీ ఫైవ్ అని ఇన్నాళ్ళు మనం మాట్లాడేవాళ్ళం, కానీ టీవీ5 గురించి ఎప్పుడు మాట్లాడినా సరే అందులో మూర్తి గారి గురించి మాట్లాడతాం, అందులో సాంబశివరావు గారి గురించి మాట్లాడతాం. కానీ ఈ ఎలక్షన్స్ అయిపోయినాక ఒక్కసారి బిఆర్ నాయుడు అనేది బాగా పాపులర్ అయిపోతా ఉంది సార్. ఎక్కడ చూసినా బిఆర్ నాయుడు అనే పదం వినపడతా ఉంది. ఎస్పెషల్లీ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకి ఇచ్చినాక ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నారు, ఆయన తెలుగుదేశంతో ఈ రోజు నుంచి కాదు, తెలుగుదేశం పుట్టక ముందు నుంచి కూడా ఆయన రామారావు గారితో అసోసియేట్ అయ్యి ఉన్నారు. ఆ తర్వాత తెలుగుదేశం కోసం కష్టపడటము, ఆ తర్వాత చంద్రబాబు గారితో ఆయన ప్రయాణం, ఇవన్నీ చెప్తుంటే వినే వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. కానీ ఈరోజు అంతకన్నా ఆశ్చర్యం ఏంటంటే బిఆర్ నాయుడు గారిని కేటీఆర్ వెళ్ళి కలవటం. ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలి? అంటే టీటీడీ చైర్మన్కి ఇస్తున్న గౌరవంగా చూడాలా, లేకపోతే బిఆర్ నాయుడుకు ఉన్న క్రూషియల్ పొజిషన్ చూసి తెలుగుదేశం బీఆర్ఎస్ కి మధ్య ఎక్కడ సఖ్యత కుదర్చడానికి ఏమన్నా అనే పావు కదుపుతున్నారా? దీన్ని ఎలా చూడాలి సార్? శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సార్. టీవీ5 బిఆర్ నాయుడు గారు ఉమ్, నాకు అత్యంత ఆప్తుడు, సన్నిహితుడు, ఉమ్, బాగా పరిచయం కలిగిన వ్యక్తి. ఉమ్, ప్రజా రాజధాని అమరావతి ఉద్యమానికి కానీ, ఆ ఉద్యమంలో పాల్గొన్న బాలకోటయ్య ఎదుగుదలకు కానీ ఉమ్, టీవీ5 అనేది ఒక ప్రధానమైన భూమిక నిర్వహించింది. నేను టీవీ5 కార్యాలయానికి 25 సార్లు వెళ్ళాను. వెళ్ళిన ప్రతిసారి బిఆర్ నాయుడు గారిని కలవకుండా వచ్చేవాడిని కాదు. ఉమ్, ఆయన కార్యాలయంలో లేకపోతే గంట సేపు ఉండైనా, నేను రాగానే నా విజిటింగ్ కార్డు చూడగానే ఆయన పైకి పిలిపించటం, నాకు ఒక కాఫీ ఇవ్వటం, మంచి చెడ్డ మాట్లాడటం అనేది కూడా నేను చేసి ఉన్నాను. మీరంటే గుర్తుకొచ్చింది. బిఆర్ నాయుడు గారికి ఆ రోజు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఇద్దరి మధ్య మాట మంచి జరుగుతున్నప్పుడు ఆయన ఒక ఆల్బమ్ తీసి చూపించాడు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 83లో పార్టీ పెడుతున్నప్పుడు ఆయన కూర్చొని మాట్లాడుతుంటే ఆ వెనక చేతులు కట్టుకొని నిలబడ్డది బిఆర్ నాయుడు గారు. ఉమ్, 1983 నుంచి తెలుగుదేశం పార్టీకి మనస వాచ కర్మన పనిచేసిన వ్యక్తి బిఆర్ నాయుడు గారు. చాలా మంది లోకానికి తెలియదు, ఎప్పుడు కూడా ఆయన కూడా చెప్పుకోవాలా. నాకే ఆశ్చర్యం వేసింది. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నుంచి కానీ, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కానీ ఎలాంటి ప్రయోజనం కూడా అది పొంది ఉండలేదు. రెండో మాట ఏంటంటే, మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన యుద్ధంలో ఏబిఎన్, ఈటీవీతో పాటు టీవీ5 ఈజ్ ది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్. బిఆర్ నాయుడు గారు డైరెక్ట్ ఫైట్. అసలు ఒక పత్రిక, నాదొక ఛానల్ అనే విషయం కూడా పక్కన పెట్టి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం ప్రకటించారు. అది సాంబశివరావు గారు కానీ, మూర్తి గారు కానీ, విజయ్ గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, ఆయన మీద కూడా కేసులు మోపబడ్డాయి. ఉమ్, ఆయన మీద కూడా కేసులు పెట్టారు. అలాంటి యుద్ధం చేశాడు. ముఖ్యంగా అమరావతికి, ప్రజా రాజధాని అమరావతికి బిఆర్ నాయుడు గారు వచ్చారు. మా అరసవల్లి పాదయాత్రకి రాజమండ్రి బ్రిడ్జి మీదకి వచ్చాడు. నేను అక్కడే బిఆర్ నాయుడు గారిని స్వయంగా నేను కలిసింది కూడా. ఎందుకంటే ఆయన మనిషి కూడా అమరావతి ఉద్యమానికి సంఘీభంగా ప్రకటించి వచ్చాడు. అలాంటి వ్యక్తికి, అలాంటి మంచి మనిషికి ఈ దేవస్థానానికి సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ నియామకం పోస్టు చైర్మన్గా ఇవ్వటం అనేది చాలా సంతోషదాయకమని అన్నాం. చాలామంది ఈ పోస్టులో కూడా మధ్యన ఆయనకు అడ్డుపడ్డారు. మధ్యన రాదు అని కూడా అన్నారు. చాలా పోటీ ఉందన్నారు. నేను ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు, నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వస్తున్నంటే నాకు ఎదురుగా బిఆర్ నాయుడు గారే వచ్చారు. నేను అప్పుడే అనుకున్నాను, పక్కా బిఆర్ నాయుడు గారే చైర్మన్ అవుతాడు అని. వచ్చిన మరుక్షణమే ఆయన పెట్టిన కార్యక్రమాలు కానీ, తొలి సమావేశం కానీ. ఇంకో మాట కూడా చెప్తా, అసలు బిఆర్ నాయుడు గారికి స్వామివారు అంటే భక్తి ఎక్కువ అండి. ఉమ్, ఆయన చిత్తూరు జిల్లా వాసి. ఆయనే చెప్పాడు, తన అచంచలమైన కోరిక ఏంటంటే దేవస్థానానికి సంబంధించిన ఒక పవిత్రమైన కార్యక్రమం చెయ్యాలి, దేవస్థానాన్ని బాగు చేయాలి, తద్వారా భక్తులకు సేవ చేయాలి అనేది ఆయనది. మీకు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా దాదాపు ఆయన ఒక 5-6 సంవత్సరాల దేవాలయానికి వెళ్ళలేదంటండి. అక్కడ జరుగుతున్న అపవిత్ర కార్యక్రమాలకు కలత చెంది ఆయన తిరుపతి వెళ్ళలేదు. ఉమ్, ఈ రోజున సమావేశం పెట్టి, గతంలో మనం చూసాం,
సుబ్బారెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు కానీ, కరుణాకర్ రెడ్డి గారు జీవోగా చైర్మన్గా ఉన్నప్పుడు ఏ టికెట్ ధరలు ఎలా పెంచుదాం, ఏ టికెట్ ఆదాయం పెంచితే మనకు డబ్బులు వస్తాయి, లేదు అంటే ఎలాంటి కార్యక్రమాలు చేద్దాం అని చెప్పేసి ఈ డబ్బుల గురించే పరితపించారు. టికెట్ ఎలా అమ్ముకుందాం, రోజా గారు కానీ లేదా అంబటి రాంబాబు గారు కానీ మొత్తం టికెట్లే కదండి. కానీ బిఆర్ నాయుడు గారు తొలి సమావేశంలోనే ఆ తిరుపతికి సంబంధించిన, అంటే ఎవరైతే దేవదేవుడు ఉన్న ప్రాంతానికి సంబంధించిన తిరుపతి వాసులకి ప్రతి నెల మొదటి మంగళవారంలో వాళ్ళకి దర్శనం కలిగజేసి ఒక భాగ్యంగా ఒక తీర్మానం చేయటం, అన్నదానంలో ప్రత్యేకమైన మరో కొత్త పదార్థాన్ని అన్నదానంలో చేర్చటం, లేదా ఆ గరుడ వాహనానికి సంబంధించిన కార్యక్రమాలు, భక్తులు దేవుని చూడటానికి వస్తున్న భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో లేకుండా సాధ్యమైనంత త్వరగా వాళ్ళకి దర్శనం కలిగజేసి వాళ్ళని పంపించే విధంగా ఒక కార్యక్రమాలు, ఒక ప్రణాళికలో వీటి మీద ఆయన దృష్టి పెట్టాడు. చాలా హైలైట్గా ఉంది ఈ రోజున. నాకు తెలిసి అన్యమత ప్రచారం కానీ లేదా దేవాలయం మీద ఇతర కార్యక్రమాలు కానీ అన్నిటి కూడా అవరోధం చేసి ఆ దేవదేవుని యొక్క పవిత్రతను కాపాడే పనిని బిఆర్ నాయుడు గారు సమర్థవంతంగా నిర్వహించగలని చెప్పేసి అర్థమవుతుంది. ఇంకోటి కూడా ఏంటంటేనంటే, తిరుమల వెళ్ళటం అంటే బాధపడటం కోసం వెళ్ళటం లేదు, బాధలు దేవదేవునికి చెప్పుకోవటానికి భక్తులు వెళ్తారు. అలాంటి సామాన్యమైన భక్తులు తిరుపతి వెళ్తున్నప్పుడు అక్కడ గంటల కొద్దీ లేదా నిబంధనల ప్రకారంగా లేదా విఐపీలు అని చెప్పేసి వాళ్ళకి దూరం చేసి దైవ దర్శనాన్ని ఒక క్షణం పాటు మీరు వెళ్ళారో లేదు తిరుపతి, కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చిన భక్తుడు ఎన్నో కొండ మీద కూడా ఎన్నో అగసాట్లు చేసి దేవుని దగ్గరికి గర్భగుడిలోకి వెళ్ళిన భక్తులు ఒక్క నిమిషమే సార్ దైవాన్ని చూసేది, ఒక్క నిమిషంలోనే అలా 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 తోసేస్తూ ఉంటుంటారు. ఇప్పుడు నేను కూడా వెళ్ళా, ఇంకా వెంకటేశ్వర స్వామిని సరిగా చూపు అందని మేరకు అట్లా నిలబడంలోనే మనం క్యూ లైన్ నుంచి కదిలిపోతూనే ఉంటుంటాం. ఇంత ప్రయాసపడి భగవంతుడి దగ్గర. అందుకని ఇవన్నీ కూడా మరి పరిశీలన చెయ్యాలండి దేవస్థానం వాళ్ళు. ఇంకా ఇంకా ప్రక్షాళన కార్యక్రమాలు చేయాలి. మొన్న జరిగిన లడ్డూకు సంబంధించిన కల్తీ వ్యవహారం కానీ లేదంటే అపవిత్ర కార్యక్రమాలు కానీ, ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను శ్రీకాంత్ గారు, దేవదేవి అంటే తిరుపతి వెంకన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక సహజ సిద్ధమైన సంపద అండి, ఒక ఎసట్. ఇప్పుడు నదేమ తల్లులు కృష్ణా నది తల్లిలాగా గోదావరి నది తల్లిలాగా ఆ దేవదేవుడు మన రాష్ట్రంలోనే ఉన్నాడు. ప్రపంచంలో భక్తులు మొత్తం అంటే ఎంత కోటేశ్వరుడు అన్నా కానీ పడగ విప్పిన కోటేశ్వరుడు కూడా వచ్చేసి వెంకటేశ్వర స్వామి దగ్గర శిరస ఉంచాలి. అలాంటి దేవదేవుడు ఉన్న రాష్ట్రం మనది. ఆ పవిత్రతని, దాని యొక్క అందచందాలని, దాని యొక్క ఆత్మగౌరవాన్ని, ఆ దేవదేవుని యొక్క మహిమాన్విత కొండను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే బిఆర్ నాయుడు గారి మీద ఉంది, ఆ బోర్డు మీద ఉంది. తప్పనిసరిగా ఆ ప్రక్రియలో ఈ 5 ఏళ్ళు మాత్రం బిఆర్ నాయుడు గారు ముందుకెళ్తాడు. ఆయన నమ్ముకున్న దేవుడే కాబట్టి ఎక్కడ అపవిత్ర కార్యక్రమాలు కూడా జరగవు. ఇంకా కొత్త కొత్త నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాడు ఆయన, కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మొత్తం తిరుపతి కొండ మీద ధ్యాస పెట్టాడు. ఇదంతా ఓకే కానీ సార్, అంటే కేటీఆర్ గారు బిఆర్ నాయుడు కలవటం వెనకాల ఏమన్నా ఉందా? టిఆర్ఎస్ తెలుగుదేశం ఏమన్నా కలవబోతున్నాయా? అది క్యూరియస్. అంటే శ్రీకాంత్ గారు, ఏ రాజకీయ నాయకుడిని కలిసినా కూడా సాధారణంగా రాజకీయమైన ఆలోచనలు వస్తూ ఉంటుంటాయి. బిఆర్ నాయుడు గారిని కలిస్తే చంద్రబాబు నాయుడు గారికి దగ్గర అవ్వటం, లేదంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక సమాచారం ఇవ్వటం అనే అంశాలు అయితే నాకు తెలియదు. కానీ ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్న బిఆర్ నాయుడు గారు తెలంగాణ వాసి, కేటీఆర్ గారికి తెలియని వ్యక్తి ఏం కాదు. అక్కడ కూడా TV5 అనేది ఆయన ఒక సంస్థగా, ఒక చైర్మన్ గా, ఒక ప్రధానమైన పాత్ర తెలంగాణ రాష్ట్రం కూడా పోషించిన వ్యక్తి. మొన్న ఎన్నికల్లో కానీ అంతకుముందు ఎన్నికల్లో కానీ ఆ గౌరవమైన పదంలో కూర్చున్నటం మూలన అలా వెళ్ళి ఆయన్ని గౌరవించాల్సినంత అవసరం ఉంది కాబట్టి కేటీఆర్ కూడా వెళ్ళాను అనుకున్నాడు. దాని వెనక పెద్దగా రాజకీయాలు ఉంటాయని చెప్పేసి నేనేం అనుకోను. అయినా మీకు తెలియదే ఉంది సార్, కేటీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారిని పొగిడిన వ్యక్తి, వాళ్ళ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసిన వ్యక్తి, అదే చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించిన వ్యక్తి. ఇంతకంటే ఇక రాజకీయాలు ఏముంటాయి చెప్పండి. అందుకని ఆయన ఏదో గౌరవప్రదంగా బిఆర్ నాయుడు గారికి వెళ్ళి ఉంటాడు. అది సర్వసాధారణ ప్రక్రియ. ఎవరైనా సరే ఆ చైర్ని, బిఆర్ నాయుడు గారిని కాకపోయినా కూడా ఆ చైర్ని గౌరవించాల్సిన అవసరం అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే ఆ కలయిక జరుగుతుంటుందని నా భావన. అంటే నేనేమనుకుంటాను సార్, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఏది ఊరికే చేయరు, యథాలాపంగా చేయరు. దాని వెనకాల ఒక
ఆ, ఏమంటారు, కుట్ర అనకూడదు కానీ దాని వెనకాల ఒక వ్యూహం ఉంటుంది. సో ఆ వ్యూహాలన్నీ కూడా ఏదో ఒక దానికి వాళ్ళ వాళ్ళ రాజకీయ అవసరాల కోసమే ఉంటాయి అనమాట. సో డెఫినెట్ గా నా నేనేంటంటే నా నా- నా నా మాటలో చెప్పాలంటే శతకోటి లింగాలు కానీ అంత కోటి ఉపాయాలు. అంతే. ఏదో ఏదో ఒక ఆలోచనతోనే రాజకీయ నాయకులు ప్రేరేపించబడతారంట. ఒకవేళ ఉంటే అది కూడా ఉండవచ్చు, కాదని నేనేం అన్నాను. ఉమ్. ఇప్పుడు రాజకీయ నాయకుడు ఒక దగ్గర పోవటం అంటే రాజకీయ ఆలోచన ఉంటుంది అని చెప్పి సాధారణంగా ఉన్న సూక్తి ఉంటే ఉండవచ్చు. కానీ ఈ కలయిక మాత్రం ఏదో సాదాసీదా కలయికగానే ఆ, అని నేను అనుకుంటున్నా. ఓకే, చూద్దాం సార్. ఇది దేనికైనా కాలమే సమాధానం చెప్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.